మా గార్డెన్లో డ్రాగన్ ప్లాంట్స్ చూడండి ఎన్ని వచ్చాయో. ఫ్లవర్స్, ఫ్రూట్స్ చాలా వచ్చాయి. ఒక 5-6 ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. ఫ్రూట్స్ మాత్రం ఒక 15 వరకు వచ్చున్నాయి. ఈసారి అయితే కొంచెం సైజ్ బాగానే పెరిగింది. ఫ్లవర్లకి మనం కొద్ది పాలినేట్ చేస్తే మాత్రం పెద్ద ఫ్రూట్స్ వస్తాయి. పాలినేషన్ చేసుకోవాలి. అంటే ఇంకొక వాల్ సైడ్ ఉంది, అక్కడ కూడా ఫ్రూట్స్ చాలా వచ్చాయి. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఫ్లవర్స్ ఎంత పెద్దగా ఎంత అందంగా ఉన్నాయో. ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇంకా హార్వెస్ట్ చేయలేదు, చేస్తాను. చేసేటప్పుడు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. ఈసారి సైజు కూడా బాగుంది. నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ వేస్తుంటాను, ఎక్సెల్స్ పౌడరు. మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తే మళ్ళీ ఫ్రూటింగ్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫ్లవర్స్ వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను పెట్టి 2 years అయింది. ఇది రెండోసారి క్రాపు. ఫ్లవర్ని మనం పాలినేట్ చేసుకోవాలి, సైజ్ పెద్దగా వస్తుంది. ఆ ఫ్లవర్ ముడుచుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కాయ వస్తుంది కదా, అప్పుడు ఆ ముందు ఫ్లవర్ మనం తీస్తే ఇంకా బ్యాక్ సైడ్కి వస్తుంది. వారంకి ఏదో ఒక ఫెర్టిలైజర్ కానీ ఇస్తే మనకు మంచిగా వస్తుంది ఫ్రూటింగ్. చూడండి బ్యాక్ సైడ్ వాల్కి 3 ఎన్ని ఉన్నాయి. ఆ చాట్ని కూడా అవుతుంది. స్టెమ్స్ మనం కట్ చేసుకుంటే మాత్రం సైడ్ నుంచి బడ్స్ వస్తాయి. చూడండి ఫ్లవర్కి పాలినేట్ చేసి ఆ పిప్పుడిని ఆ ఫ్లవర్ మీద కొంచెం వేస్తే కాయ పెద్ద సైజుగా వస్తుంది. అయిపోయినా పర్లేదు కానీ చేస్తే పెద్ద సైజుగా వస్తుంది. ఇంక ఈ వాల్ సైడ్ కూడా ఒకటి ఫ్లవర్ అయి ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ గార్డెన్లో ఈజీగా పండించుకోవాలంటే చాలా ఈజీ పండించుకోవచ్చు. డ్రాగన్ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కౌడంగి ఎరువు బాగా పనిచేస్తుంది. ఆ ఎరువు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇదిగోండి నేను ఎలా పాలినేట్ చేస్తున్నాను. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో మనం పాలినేట్ చేస్తే బాగుంటుంది. అది చేయడానికి అవ్వదు, అది కొంచెం దూరంగా ఉంది ఆ ఫ్లవరు.